సార్ మిమ్మల్ని విష్ చేశారు. మార్నింగ్. సో, ఆయన ఏంటి శ్రీకాకుళం సాంగ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారా? మాట్లాడారా ఏమన్నా అక్కడి నుంచి పర్సనల్‌గా గూడా? ఆయన ఆ సాంగ్ విని ఫస్ట్ విన్న తర్వాత చాలా ఇదయ్యారు. ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజు నాకు ఫోన్ వచ్చింది. 15 మినిట్స్ మాట్లాడారు. చాలా బాగా చేశారు. మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దాని నుంచి ఆ సాంగ్ వింటేనే నాకు హంటింగ్ బాగా చాలాసార్లు విన్నాను అని చెప్పేసి ఆయన నేను ట్వీట్ పెడుతున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టారు. నిన్న ఆయన బర్త్డే అయితే నేను ఒక చిన్న ఆయనకి విషెస్ చెప్పాను అనమాట. దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఈరోజు. అనన్య అండి. కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు. హలో సార్. సో బిగ్ స్క్రీన్కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వరల్డ్ వైజ్ హ్యూజ్ ఫ్యాన్స్